తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట గత 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న గంజాయి కేసును జగ్గంపేట పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్లను ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేపడుతుండగా పట్టుబడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మొదటి ముద్దాయి అయిన హనుమాన్ మోహిత్ మరియు అతని స్నేహితులైన అతుల్, ఓంకార్, సంజయ్, సమీర్, ఉమేష్ 2021 డిసెంబర్ నెలలో గంజాయి వ్యాపారం నిమిత్తం స్కార్పియో కార్లో 152 గంజాయి ప్యాకెట్లు మొత్తం 750 కేజీలు గంజాయిని మహారాష్ట్ర తీసుకెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మోతిగూడెం పిఎస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, పిఠాపురం టౌన్ పిఎస్ మోతిగూడెం పోలీస్ స్టేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కాకినాడ జిల్లాలో ఒక రోడ్డు యాక్సిడెంట్ కేసు, మోటు పోలీస్ స్టేషన్ మల్కాన్గిరి జిల్లా ఒడిశాలో ఒక అటెంప్ట్తో మర్డర్ కేసులతో పాటు పలు కేసులు వీరిపై కలవని సిఐ లక్ష్మణరావు మీడియా ముఖంగా తెలిపారు. వీరితో పాటు మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన అతుల్, ఓంకార్, కత్కిడే, సంజయ్, పాండురంగ, గుండాని, ఉమేష్ ఠాకరేలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకి కిల్లంపూడి కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్ గా రాబడిన సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాకు చేశారు. వాళ్ళు క్యాచ్ చేయగా వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన వాళ్ళు. వారిని విచారించి వారిని అదుపులో తీసుకుని విచారించగా ఈ యొక్క కిల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసిన కేసు తాలూకా ముద్దాయిలని చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకుని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే, వీరు డిసెంబర్ నెల 2021 సంవత్సరంలో దారకొండ వైజాగ్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఒక 5 ముద్దాయిలు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ స్కార్పియోలో వచ్చి 750 కేజీలు 152 ప్యాకెట్లు 750 కేజీలు చొప్పున కొని దాన్ని పైగా మన తుని మీదుగా తీసుకొని వస్తుండగా వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు రోడ్డు మీద చెక్ చేసిన అనుమానం వచ్చి వారు హైవే నుంచి రాకుండా కత్తిపూడి నుంచి టర్నింగ్ తీసుకుని రాజమండ్రి కాకినాడ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే అక్కడ మన టోల్ గేట్ కొల్లపూడి టోల్ గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పి చూసి ఆ వెహికల్ ఆపకుండా టోల్ గేట్ ను కూడా బ్యారికేడ్స్ కూడా గుద్దుకొని వెళ్ళిపోతూ అక్కడి నుంచి అదే కొంచెం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినాక ఒక 2 వీలర్ను కూడా స్పీడ్ గా వెళ్తూ ఏదో అడ్డంగా వచ్చినటువంటి 2 వీలర్ కూడా కొట్టడం వల్ల అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఆ వెహికల్ తీసుకొచ్చి మన రాజపాలెం మీద తీసుకొచ్చి తామరాడ కెనాల్ పక్కన ఎల్లేరు కెనాల్ పక్కన వదిలేసి అక్కడి నుంచి వారు మన హైవేకి వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ భాగంలో పాత ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసి దాని యొక్క ఫాస్ట్యాగ్ సంబంధించి ఫాస్ట్యాగ్ అంతా వెరిఫై చేసి చూస్తే మాకు ఒక మహారాష్ట్రకు చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే అరెస్ట్ చేయబడిన ఏవన్ హనుమాన్ మోహిత్ యొక్క భార్య పేరు మీద ఉండడంతో మేము అప్లికేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళని క్యాచ్ చేసాం. మొత్తం దీంట్లో 5 ముద్దాయిలు 2 ముద్దాయిలు అరెస్ట్ చేశాము. వారి పేర్లు హనుమాన్ శుక్లా మెహతే, ఇతను అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకు చెందినవాడు. అదేవిధంగా సమీర్ సుధాకర్ గడ్వాన్, వీడు స్కార్పియో తోలినటువంటి డ్రైవరు, వీడు కూడా అదే అమరావతి డిస్టిక్ చెందినటువంటి మహారాష్ట్ర చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరిని నిన్న అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ స్కార్పియోలో ప్రయాణించిన ఇంకా 3 ముద్దాయిలు ఉన్నారు. వీరి మీద ఎవరైతే ఏమన్నా ఉన్నాడో ఇతని మీద గత 2021 సంవత్సరం 5వ నెలలో మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, కొంట పోలీస్ స్టేషన్ ఛత్తీస్గఢ్లో ఒకటి, అదేవిధంగా మోటు అని చెప్పి ఒడిశా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ పోలీస్ చెక్ పోస్టులు కొట్టుకుంటూ పోలీసు వాళ్ళ మీద ఆపినటువంటి పోలీస్ చెక్ పోస్టులను గొద్దుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఒక 3 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా రిజిస్టర్ అయినవి. మోతిగూడెంలో ఒకటి, కొంట పోలీస్ స్టేషన్ ఒకటి, మోటు పోలీస్ స్టేషన్ ఒకటి, 3 స్టేట్లు బోర్డర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో ఇతన్ని ఏవన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇతను కంట్రోల్ అవ్వకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫైరింగ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంజురీస్ అనే ఆ కేసు ఒకటి పెండింగ్ ఉంది. అది కాక ఇప్పుడు మన దగ్గర ఈ పిఠాపురంలో ఒక కేసు, మన కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. దీన్ని అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో రికవరీ చేసినటువంటి వెహికల్ స్కార్పియో ప్లస్ 750 కేజీల గాంజాయి
రికవరీ చేయబడింది. వారు కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం, ఎస్డిపి ఆదేశాల ప్రకారం టీం ఫామ్ చేసి వాళ్ళని కూడా మిగతా కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ టు